ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అమ్మ. క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు మాధవి. నేను అనకాపల్లి నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అమ్మ, మీ ప్రశ్న ఏమైనా ఉంటే ఒకసారి పంచుకోండి. వందనాలు అయ్యగారు. అమ్మ వందనాలు, చెప్పండి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 52వ వచనాన్ని ఒకసారి వివరిస్తారండి? చూసి చదివి. అమ్మ మత్తయి సువార్త 27:52 అమ్మ. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. మీకేం కావాలమ్మా? అంటే నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరంలో లేచిననుంది కదా. సమాధుల్లో నుండి లేచారు అంటే చచ్చిపోయిన వాళ్ళు లేపబడ్డారు. అవును అయ్యగారు. అది యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు జరిగిన ఒక అద్భుతం అది. ఇప్పుడు దీని మీద మీకున్నటువంటి డౌట్ ఏమిటి? యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు జరిగినటువంటి అద్భుతాలలో ఇది ఒకటి. కాదు పునరుద్ధానం కాదు. ఇప్పుడు ఒక మాట అమ్మ వినండి. మత్తయి 27:52 మీరు చెప్పారు. 53 కూడా చదివితే, వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. ఇక్కడ సమాధుల్లో నుండి బయటకు వచ్చారు కానీ వెంటనే యెరూషలేములో ప్రవేశించలేదు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత యెరూషలేములో ప్రవేశించారు. అప్పటిదాకా దేవుడు వాళ్ళని దాచిపెట్టాడు. తర్వాత వాళ్ళు యెరూషలేములో ప్రవేశించి అనేకులకు అగపడ్డారు. అగపడ్డప్పుడు వాళ్ళు దేవదూతలలాగా మహిమ శరీరధారులైతే గనక పట్టణం అంతా పెద్ద ప్యానిక్ అయిపోయేది. మన పట్టణంలోనికి అనేక మంది మహిమ శరీరధారులు వచ్చారు. వాళ్ళు అంతర్ధానం అయిపోతున్నారు, మళ్ళీ ప్రత్యక్షం అయిపోతున్నారు, గోడల్లో కూడా నడిచి వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళు మరి అనేకులు అని ఇక్కడ రాయబడింది కదా. పరిశుద్ధుల శరీరాలు కొంతమంది లేచి అనేకులకు కనబడ్డారు. కనుక వాళ్ళు ఎవరంటే లాజరు లాగా అప్పటి తరములో బ్రతికిన వాళ్ళు కొంతమంది గుర్తుపట్టగలిగే వాళ్ళు. అప్పట్లో లాజరు లేచినట్టు. లాజరు లేచాడు కానీ మళ్ళీ మరణించగలిగే దేహంతోనే లేచాడు. కనుక లాజరు లేచాడు, యేసయ్య చేసిన అద్భుతం అని సంతోషించాడు కానీ ఎవరు భయపడలేదు కదా. అలాంటిదే వీళ్ళు లేచినప్పుడు కూడా జరిగింది. గాడ్ బ్లెస్ యూ.